హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిది సూపర్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. నేను లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయింది. ఈరోజైతే పెడదామనేసి అయితే పెట్టాను. లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఆయిల్లోనైతే ఇవన్నీ వేసి పెట్టుకుంటే జుట్టు చాలా బాగా పెరుగుతుంది, మళ్ళీ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, ఊడిపోకుండా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కోకోనట్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాతనైతే అది వేడి కానివ్వాలి. ఇప్పుడైతే మనం మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు, కలమంద ఇవన్నీ అయితే కడిగేసుకొని పెట్టుకున్నాము. కలమంద కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే మెంతులు కూడా తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కానీ జుట్టు అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు జుట్టు ఊడిపోకుండా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. చాలాసేపు అయితే ఉండనివ్వాలి, మరి ఫుల్గా పెట్టద్దు. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొనే ఉండాలి. చూడండి, మందార పువ్వులు ఎంత పెద్దగా ఉన్నాయి, వేసాము ఎలా అయిపోయినాయని. ఇవన్నీ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉండనివ్వాలి స్టవ్ మీదనే. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. మనం ఈ నూనె ఆ నూనె వాడడం కన్నా ఇలా చేసి పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది రిజల్ట్ అయితే. నేను కూడా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. అసలు జుట్టు ఊడడం అనేదే లేదు, ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కావాలి. కలమంద చూడురి ఏ కలర్ వస్తుంది. ఆయిల్ కూడా కొంచెం కలర్ మారిపోతుంది. ఇగో కలమంద కూడా ఉడికిపోయిందన్నమాట ఆయిల్లోనే. స్మెల్ అయితే అది ఉడికేటప్పుడు అయితే చాలా బాగా వస్తుంది. స్మెల్ సూపర్గా ఉంది. ఇగో ఈ విధంగా కానివ్వాలి. ఇంకా దీంట్లో గోరింటాకు కూడా వేసుకోవచ్చు అన్నమాట మన ఇంట్లో ఉంటే. కానీ నేను వెయ్యలేదు, ఉంది కానీ నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే వేస్తామనేసి ఇప్పుడైతే వెయ్యలేదు. చూడండి, కలర్ ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనైతే ఒక బౌల్ పెట్టుకొని మనం టీ వడికడతాం కదా, జాలి, దాన్ని పెట్టుకొని ఈ పువ్వులు ఆయిల్ మొత్తం దాంట్లో పోసుకొని ఇలా పోసుకొని కొంచెంసేపు అలానే ఉండనివ్వాలి. ఎందుకంటే కింద నూనె వస్తుంది కదా గిన్నెలోకి. ఈ విధంగా చేసుకొని స్పూన్తో ఇలా ప్రెస్ చేయాలి. ఆయిల్ అనేది వాటి నుంచి కింద పడుతుంది. ఇలా మొత్తం వేసేసిన తర్వాతనైతే దాంతో ఇలా ప్రెస్ చేసుకొని ఉండాలి. దాంట్లో ఆ పువ్వులు వాటికి అన్నిటికి పట్టిన ఆయిల్ అయితే ఇగో చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికి ఉన్న ఆయిల్ కూడా తీసేసుకోవాలి మనం. చూడండి ఎంత క్రిస్పీగా అయిపోయిందో కరివేపాకు అయితే. ఇప్పుడు తీసుకొని ఇదైతే మనం ఒక ప్లాస్టిక్ డబ్లో స్టోర్ చేసుకోవాలి. ఎన్ని రోజులైనా ఉంటుంది. స్మెల్ అయితే చేంజ్ కాదు, ఆయిల్ కూడా ఏం కాదు, ఎన్ని రోజుల వరకైనా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా వీడియో నచ్చిందా? మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.